హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే రూబీ బ్లౌజ్ లేదా 2x2 బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. దాదాపుగా మనము ఏ బ్లౌజ్ కట్ చేసినా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకుంటాం కదా. ఈ బ్లౌజ్ కి వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా ఒకేసారి ఫోల్డింగ్ తోనే కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి రూబీ బ్లౌజ్ అంటే క్రాస్ గా లాగినా ఈ క్లాత్ అనేది సాగుతుంది, స్ట్రేట్ గా పెట్టి లాగినా కూడా ఈ క్లాత్ అనేది కొంచెం సాగే గుణం ఉంటుందండి. సో ఇట్లాంటి సాగే గుణం ఉన్న క్లాత్ ని మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందా, లేదు అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా మార్పులు చేసుకోవాలా అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ రూబీ బ్లౌజ్ లేదా 2x2 బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఈ 2x2 బ్లౌజ్ అనేది కట్ చేసుకోవడం కోసం ఏంటంటే మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరువేరుగా అయితే కట్ చేయమండి. వీళ్ళకి దాదాపు ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ వేసుకుంటారు చాలా వరకు, ఓకేనా. అట్లాంటప్పుడు ఏంటంటే మనకు రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా. దానికోసం ఏంటంటే క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. ఇది ఎంత క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకుందాము. ఇదిగోండి ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. దీంట్లో ఫస్ట్ మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకుందాం, ఓకేనా. దానికోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ లో షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇదిగోండి బ్యాక్ పార్ట్ డాట్ వేసుకుంటాం కదా, ఇక్కడ వరకు పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి టేప్ అనేది ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర పైన పెట్టేసేయండి, కింద వరకు చూసుకోవాలి ఎగ్జాక్ట్ గా, ఓకేనా. ఇదిగోండి మనకు ముడతలు లేకుండా నీట్ గా సర్దుకోవాలి క్లాత్ ని. ఇదిగోండి మనకి ఎంత వచ్చింది, 13 ఇంచులు వచ్చింది, ఓకేనా. ఇదిగోండి అంటే బ్యాక్ పార్ట్ పొడవు అనేది 13 ఇంచెస్ ఉంది. దానికి మనం పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా, 14 ఇంచులు అనేది మనకు బ్యాక్ పార్ట్ పొడవు తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి 14 ఇంచులు అనేది చూసుకోవాలన్నమాట, ఓకేనా. ఇదిగోండి పై నుంచి 14 ఇంచులు ఎక్కడి వరకు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది, ఓకేనా. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఒకవేళ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందా ఏంటా అనేది చూసుకొని సర్దుకోవాలన్నమాట, ఓకేనా. రెండు వైపులో కూడా క్లాత్ అనేది నీట్ గా ముడత లేకుండా సర్దుకోండి. ఇదిగోండి మనకేంటంటే 14 ఇంచులు అనేది వచ్చేసింది. ఇదే 14 ఇంచులు అనేది ఇదిగోండి రెండు దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు అనేది వచ్చేసింది, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉంది అనేది తీసుకోవాలండి దీని లోపల. దానికోసం ఇదిగోండి మనకి ఇక్కడ హుక్సుల్ పట్టి ఉంది కదా, హుక్సుల్ పట్టి నుంచి కాజా పట్టి వరకు తీసుకోవాలి. ఇదిగోండి టేప్ అనేది ఇక్కడ నుంచి పెట్టండి. ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకొని కొంచెం కొంచెంగా సర్దుకోండి దీన్ని, ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు కూడా సర్దుకోవాలి, మడత లేకుండా నీట్గా ఉంచుకోవాలి, ఓకేనా. ఇదిగోండి చివరి వరకు చూసుకోవాలి. మనకి ఇక్కడ 30 ఇంచులు వచ్చింది అంటే మనకి ఇక్కడ కాజా పట్టి అనేది లెక్కలోకి రాదండి, ఇక్కడ వరకే చూసుకోవాలి. 30 ఇంచులు అనేది మనకు నడుము లూజ్ వచ్చింది. తర్వాత చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళకు డీప్ అనేది ఎక్కువ లేదు. చూస్తున్నారు కదా మీరు, ఆది బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. వీళ్ళకు డీప్ అనేది మనకు డీప్ నెక్ అనేది లేదు, అందుకోసం ఏంటంటే మధ్యలో వరకు ఉంది కాబట్టి వీళ్ళకు చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలండి. దానికోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ గా ఎక్కడ కూడా చిన్న మడత లేకుండా నీట్ గా ఈ విధంగా సర్దుకోండి, ఓకేనా. సర్దుకొని ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి చంక జాయింట్ వరకు అనేది చూసుకోవాలి లూజింగ్ ఎట్లుంది అనేది. ఇదిగోండి ఇక్కడ టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని చివరి వరకు చూసుకోండి. మనకి ఇక్కడ దాదాపుగా 18.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే వీళ్ళకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది, 18.5 ఇంచు అంటే కరెక్ట్ గా ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకు 37.5 ఇంచులు అనేది వస్తుంది, ఓకేనా. అంటే చెస్ట్ లూజ్ వీళ్ళకు 37.5 ఉంది. ఈ 37.5ని మనము 4 భాగాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి 37.5కి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 30 ఇంచులు అనేది మనం తీసుకుందాం, ఓకేనా. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం 37.5కి ఫైనల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు, ఓకేనా. ఇప్పుడు ఈ ప్రకారంగా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు వచ్చింది కదా, 30 ఇంచులో 4వ భాగం మనకి ఎంత వస్తుంది, 7.5 ఇంచులు అనేది వస్తుంది, ఓకేనా. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కాబట్టి దానికి ఒక 1 ఇంచు, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి, ఓకేనా. తర్వాత వచ్చేసి చెస్ట్ కోసం తీసుకోవాలండి. చెస్ట్ కోసం మనకు 38 చెస్ట్ వచ్చింది అంటే దాంట్లో 4వ భాగం ఎంత అవుతుంది, మనకు 9.5 ఇంచులు అనేది అవుతుంది, ఓకేనా. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 9.5 అనేది మార్కింగ్ చేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలి, ఓకేనా. మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి నెక్ షోల్డర్ చంక డౌన్ అనేది తీసుకోవాలండి. వీళ్ళకి ఏంటి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది కింది వరకు లేదు, మధ్యలో వరకు ఉంది, ఓకేనా. దానికోసం ఏంటి అంటే వీళ్ళకు ఇంకా వేరే ఆలోచించాల్సిన పనేం లేదండి. నెక్ కోసం వచ్చేసి 3 ఇంచులు, షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు, ఓకేనా. 6 ఇంచులు తీసుకున్నామంటే వీళ్ళకు కరెక్ట్ గా సరిపోతుంది, షోల్డర్ జారిపోతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు.
ఇదే 6 ఇంచులను ఇదిగోండి మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి కామన్ గా మనము ఇదిగోండి ఖర్చులతో కలుపుకొని 6 ఇంచులు అనేది చంక డౌన్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా, వీళ్ళకి కూడా చంక డౌన్ అనేది 6 ఇంచులు అనేది కరెక్ట్ సరిపోతుందండి. ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ ఖర్చు లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదిగోండి చంక రౌండ్ అనేది తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకోవడం కోసం వీళ్ళకి వచ్చి నెక్ అనేది పై మధ్యలోకి ఉంది. ఓకేనా, నడుములో వచ్చేసి మనకు 30 ఉందండి. కాకపోతే నెక్ వచ్చేసి మనకు డీప్ నెక్ లేదు, మధ్యలోకి ఉంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే 1.5తో రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలండి వీళ్ళకి. ఇదిగోండి ఇక్కడ మనము రౌండ్ అప్ అనేది చేసుకొని మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తో చేసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనం బ్లౌజ్ అనేది తీసుకుందాం, ఆది బ్లౌజ్ తీసుకుందాము. ఆది బ్లౌజ్ లో కరెక్ట్ గా ఇదిగోండి మధ్యలో ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇదిగోండి కరెక్ట్ మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి మనకు కరెక్ట్ గా 6.5 ఇంచులు అనేది ఉంది. ఓకేనా, ఈ 6.5 ఇంచులకి మన కింద వైపున బెల్ట్ జాయిన్ చేసుకుంటాం, పైన నెక్ కోసం పట్టి వేసుకుంటాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 7 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి కింది నుంచి 7 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ పైన మనకు నెక్ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 3 ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. పెంచుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళకు డీప్ నెక్ కాదు కదండి. డీప్ నెక్ అన్నప్పుడు మనం బ్రాడ్నెస్ కోసం కొంచెం పెంచుకుంటాము, వీళ్ళకి మధ్యలోకి వేసుకుంటారు కాబట్టి వీళ్ళకి పెంచాల్సిన పనేం లేదు. ఇప్పుడు ఇదిగోండి 3 ఇంచుల లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇదిగోండి పై నుంచి కింది వరకు లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కామన్ గా రౌండ్ నెక్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి దానికోసం కర్వ్ స్కేల్ అనేది తీసుకొని ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుంటాం కామన్ గా. ఇప్పుడు ఏంటి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడే కట్ చేయొద్దండి. ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ డాట్ వేస్తాం కదా, అది కూడా చూపిస్తాం చూడండి. మనకి ఇదిగోండి డాట్ వేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఖర్చు లైన్ అనేది ఉంది కదా 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి టేప్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ టేప్ ని విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, దీని వల్ల ఏంటి అంటే ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. దీని పొడవు వచ్చేసి దాదాపుగా 4.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇక్కడ మధ్యలోకి నెక్ వేసుకునే వాళ్ళకి ఇదిగోండి కింది నుంచి 4.5 ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా డాట్ కోసము, దానికోసం ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్ ని ఇక్కడ పై వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా, డ్రా చేసుకున్న తర్వాత మన దగ్గర ఇదిగోండి రన్నర్ అనేది ఉంటది కదా, రన్నర్ తో ఒకసారి రన్ చేసుకున్నాము అంటే అటువైపున కూడా అచ్చులు పడతాయి. మనం బ్యాక్ పార్ట్ డాట్ వేసుకునేటప్పుడు 2 వైపులో కూడా సమానంగా వేసేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇదిగోండి రన్నర్ తో రన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు కటింగ్ ఇప్పుడే చేసుకోవద్దు. ఓకేనా, ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకేసారి కట్ చేసుకుంటాం. దానికోసం మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఇదిగోండి బ్లౌజ్ తీసుకుందాం. బ్లౌజ్ లో ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ లో హుక్సుల్ పట్టి ఉంటుంది కదా, హుక్సుల్ పట్టి ఉన్న పార్ట్ తోనే మనం ఇది కౌంటింగ్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకు చెస్ట్ లెంత్ తీసుకుందాం ఫస్ట్. ఓకేనా, చెస్ట్ లెంత్ కోసం మనకి ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ దగ్గర కరెక్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలో. ఓకేనా, ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఉంది కదా బ్లౌజ్ లో, ఈ మెయిన్ డాట్ షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకున్న ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఇటువైపున పైన షోల్డర్ జాయింటింగ్ కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వెళ్ళిపోతుంది కదా ఖర్చులోకి, ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ ముడతలు లేకుండా నీట్ గా సాఫ్ గా అనుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా అనుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ షేప్ బెల్ట్ అటాచ్ కోసం 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు తీసుకోవాలి. ఓకేనా, మీరు ఈ విధంగా దీనిలో చూసుకుంటూ కూడా మీకు తెలుస్తుందండి లోపల 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది. దానికోసం ఇదిగోండి ఇక్కడ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్కేల్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత రన్నర్ తీసుకోండి. ఓకేనా, రన్నర్ తీసుకొని ఒక్కసారి దీనిపైన ఇదిగోండి రన్ చేయండి ఈ విధంగా. ఓకేనా, చేయడం వల్ల మీరు ఇటువైపున మనకు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ కోసం ఇదిగోండి మనకు ఫ్రంట్ లో కూడా మన హుక్సులు పట్టే తీసుకోవాలి. ఓకేనా, ప్రతిసారి కూడా హుక్కులు పట్టి ఉన్న పార్ట్తోనే మనం కౌంటింగ్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా రివర్స్ లో పెట్టేసుకుందాము.
కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ నేను లైన్ అనేది గీసేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇదిగోండి ½ ఇంచ్ అనేది ఇక్కడ జాయింటింగ్ కోసం లైన్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింటింగ్ వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి లైన్ దగ్గర పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకి నీట్ గా సర్దుకోండి క్లాత్ ని. ఈ విధంగా మడత లేకుండా నీట్ గా సర్దుకుంటూ ఇదిగోండి నెక్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్ గా ఇదిగోండి ఈ లైన్ పైన వచ్చేసేయాలన్నమాట ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది అంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు ఉంది. ఓకేనా, దీనికి మళ్ళీ మనం హెమ్మింగ్ పట్టీ వేసుకుంటాం కదా, దానికోసం జస్ట్ ఒక ½ ఇంచు పై వైపున తీసుకుంటే సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒకటేసారి మనం షేప్ బెల్ట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ వరకు ఉంది. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని తర్వాత ఇక్కడ మనకు హుక్సుల్ పట్టీకి ఇక్కడ ఒక హుక్సుల్ పట్టీ డాట్ వేసుకుంటాం. ఓకేనా, డాట్ కోసం ఒక ½ ఇంచు. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ క్లాత్ షేప్ బెల్ట్ అటాచ్ అయింది కదా, దీని లోపల ఖర్చు కోసం ½ ఇంచు, మొత్తం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడి నుంచి కింది వైపునకు పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది కింది వైపునకు పెట్టేసుకుంటే మనకి ఇక్కడ నెక్ వచ్చేస్తుంది. తర్వాత షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ కూడా వచ్చేస్తుంది. దీన్ని కింది వైపున తీసుకుందాం. ఓకేనా, ఇదిగోండి కింద మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ ఎక్కడైతుందో ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, తర్వాత ఇదిగోండి నెక్ కోసం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పైన మార్కింగ్ కూడా కింది వైపున ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా తీసేసుకోవాలి. అంటే మనకి నెక్ షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా ఇప్పుడే చేసేసుకోవాలండి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఇదిగోండి మనకి ఇక్కడ లైన్ కూడా డ్రా చేస్తున్నాం కింది వైపున. ఇదిగోండి మీకు అర్థం కావడం కోసం నేను కింద వైపున లైన్ కూడా డ్రా చేసినాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు షేప్ బెల్ట్ కోసం ఎంత వస్తుంది ఇక్కడ ఇదిగోండి 2 ఇంచులు 2.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అయితే మనకు కామన్ గా షేప్ బెల్ట్ కోసం ఏంటి అంటే వీళ్ళకు నెక్ అనేది పెద్దగా ఉంది. నేను బ్లౌజ్ లో కూడా చూపిస్తాను చూడండి. మనకి ఇదిగోండి ఇప్పుడు హుక్సుల్ పట్టీ ఉంది, హుక్సుల్ పట్టీ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గా చూసుకుంటే హుక్కుల్ పట్టీ లెంత్ వచ్చేసి ఇదిగోండి దాదాపుగా 7.5 ఇంచులు ఉంది. ఓకేనా, ఇదిగోండి 7.5 ఇంచులు ఉంది. హుక్సుల్ పట్టీ లెంత్ అనేది ఈ 7.5 ఇంచులు అనేది చాలా ఎక్కువైపోతుందండి. దాదాపుగా మనకు ఒక 6 ఇంచులు 6.5 ఇంచుల లెంత్ ఉంటేనే మనకి కరెక్ట్ గా సరిపోతుంది. వీళ్ళకు దాదాపు ఒక ½ ఇంచ్ వరకు ఎక్కువనే ఉంది మనకు. ఓకేనా, అందుకోసం ఏం చేయాలంటే చాలా మంది అడుగుతున్నారండి ఈ లెంత్ తగ్గించుకోవాలంటే ఎక్కడ తగ్గించుకోవాలి అని అడుగుతున్నారు హుక్సుల్ పట్టీ లెంత్ కోసము. అయితే అప్పుడు ఏం చేయాలి అంటే మనకు షేప్ బెల్ట్ కోసము కింది వైపు నుంచి మనకు కామన్ గా ఏం చేస్తాము 3 ఇంచులు అనేది తీసుకుంటాం. ఓకేనా, అయితే ఇక్కడ ఏమవుతుంది మనకు లెక్క ప్రకారంగా ఇది ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే మనకు ఒరిజినల్ మెజర్మెంట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, అంటే మనం షేప్ బెల్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. అంటే మనం తగ్గించుకోవాల్సిన మెజర్మెంట్ ఎక్కడ అంటే ఇక్కడ అన్నమాట. ఓకేనా, మనకు వచ్చిన మెజర్మెంట్ ఏదైతుందో దాంట్లో నుంచి మనము ½ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, అందుకోసం ఇదిగోండి మనకు ఒరిజినల్ మెజర్మెంట్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ½ ఇంచు 1 ఇంచ్ వరకు మీరు తగ్గించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చివరి భాగంలో జాయింటింగ్ కోసం షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి 2.5 అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా, దానికోసం కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఏంటి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి కామన్ గా 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఈ 2.5 దగ్గర నుంచి ఇటువైపున మార్కింగ్ కోసం మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది వీళ్ళకి 30 ఇంచులు ఉంది, అంటే చిన్న సైజ్ బ్లౌజ్. వీళ్ళకి ఏంటంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ వీళ్ళకి నడుము లూజ్ అనేది 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఈ 2.5 స్టార్టింగ్ 2.5 దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చేసుకోవడం వల్ల వీళ్ళకి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాక పై వైపున షేప్ బెల్ట్ కోసము ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ మెయిన్ డాట్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2.5 మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా స్కేల్ పెట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను రన్నర్ తోనే రన్ చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి చివరి భాగంలో మన ఖర్చు అనేది ఇక్కడ వరకు ఉంది కదా, ఒకసారి రన్నర్ తో ఈ విధంగా రన్ చేసుకోండి. చేసుకోవడం వల్ల మీకు అటువైపు అచ్చు పడుతుంది. ఓకేనా, ఈ అచ్చు పైన కూడా మళ్ళీ ఒకసారి ఇదిగోండి రన్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ అనేది వేసుకుంటున్నాం కదా, దానికోసం మన క్లాత్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ అంటే హుక్సుల్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది. దానికోసం ఏంటి అంటే కింది భాగంలో ఇదిగోండి మనకు చివరి భాగంలో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకు ఇది వచ్చేసి నడుము లూజు 30 ఇంచులు ఉంది కాబట్టి 1 ఇంచే తీసుకున్నాము. 30 ఇంచుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి ఇదంతా కూడా. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను డీటెయిల్ గా మళ్ళీ కూడా చెప్తున్నాను. ఓకేనా, ఈ విధంగా పెంచుకోవడం వల్ల మనకి ఇక్కడ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ అయితే అయిపోయింది కదా,
ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళీ ఇప్పుడు మనం నెక్ రౌండ్ చంక రౌండ్ ఉన్నాయి కదా, దానికోసం రన్నర్ తీసుకోండి. ఇదిగోండి మనకి ఈ విధంగా మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో ఒకసారి రన్నర్ తో అన్ని కూడా రన్ చేసుకోవడం వల్ల కింద వైపున అచ్చులు అనేది పడతాయి అన్నమాట. ఓకేనా. ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు నెక్ అనేది ఈ విధంగా ఇదిగో చిన్నగా నెక్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. వీళ్ళకి వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ నెక్ కూడా మనకు బ్రాడ్నెస్ అనేది తీసుకోవద్దు. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ మనకు నెక్ షోల్డర్ అనేది వీళ్ళకి పెంచుకుంటాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి మళ్ళీ బ్రాడ్నెస్ తీయాల్సిన పని ఏమి ఉండదు. తర్వాత ఇదిగోండి మనకు చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ లోపల లోత్ అనేది తీసుకోవాలి కదా, దానికోసం ఇదిగోండి మనకి ఈ విధంగా క్రాస్ కు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కార్నర్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి. పైన కూడా అంతే, ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఆ కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది చూడండి. ఇదిగోండి కటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ వరకు తీసుకుందాం. ఇదిగోండి మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఎటు పోతే మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంది కదా, వేరు వేరుగా చేయకుండా రెండు ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ లో డాట్ అనేది వేసుకుంటున్నాం కదా, ఈ డాట్ దగ్గర చిన్నగా ఘాట్లు అనేది పెట్టేసుకోండి. ఇదిగోండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి. ఇక్కడ ఇదిగోండి మనకు మెయిన్ డాట్ కోసం అనేది చిన్నగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి రెండు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ రెండు ఘాట్లు ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా కరెక్ట్ గా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయండి. మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర మెయిన్ డాట్ కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇది మనకి ఇక్కడ క్లోజ్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంటుంది. ఈ క్లోజ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు నెక్ దగ్గర నుంచి పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ కింద ఎక్కడైతే షేప్ బెల్ట్ మార్కింగ్ ఉందో దీని ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఓకేనా. చేసిన తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఫోల్డింగ్ దగ్గర చిన్నగా ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే హుక్స్లు పట్టి డాట్ వేసుకోవడం కోసం మనకు గుర్తుంటుంది అనమాట. తర్వాత ఇదిగోండి ఈ లైన్స్ కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడే పనిలో పనిగా ఇదిగోండి ఇక్కడ లైన్స్ కూడా నేను డ్రా చేసుకున్నాను, హుక్స్లు పట్టి సైడ్, తర్వాత ఇదిగోండి మెయిన్ డాట్ దగ్గర. ఓకేనా. చేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ అనేది నెక్ పైకి వేసుకుంటారు కదా, వీళ్ళకి డాట్ పొడవు అనేది ఎక్కువ ఉబ్బెత్తులాగా ఇష్టపడరు. ఓకేనా. అంటే మనం ఆది బ్లౌజ్ లో చూసి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఇదిగోండి మనకు కింది వైపు నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. మన కామన్ గా రెగ్యులర్ గా 2.5 ఇంచులు అనేది తీసుకుంటాం మెయిన్ డాట్ పొడవు. అయితే వీళ్ళకి ఏంటి అంటే ఉబ్బెత్తుగా ఇష్టపడరు కాబట్టి 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఇదిగోండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2.5 తీసుకోవాలి. ఈ ఉక్సులు పట్టి కూడా అంతే, ఇదిగోండి మనకి ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, దీనికి కూడా ఇదిగోండి 2.5 అనేది తీసుకోవాలి. ఈ రెండు డాట్లను బేస్ చేసుకుంటూ ట్రయాంగిల్ షేప్ లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు చంక వైపున డాట్ కోసం వస్తుంది. ఇక్కడ చంక భాగంలో మనకి ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది లోతు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు పాటు అనేది తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ డాట్ వరకు ఈ మార్కింగ్ ని కలిపేసుకోండి. ఓకేనా. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇదిగోండి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఘాటు పెట్టుకున్న దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్స్ అన్ని కూడా చేసుకోండి. ఇటువైపున కూడా అంతే, మనం 1/2 ఇంచు పట్టుకొని డాట్లు వేస్తాం కదా, ఈ రెండు కూడా ఈ విధంగా మార్కింగ్స్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత రన్నర్ తోని ఖచ్చితంగా వీటన్నిటిపైన రన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు రెండు వైపులో కూడా అచ్చులు అనేది పడతాయి అన్నమాట. మీకు నెక్స్ట్ టైం డాట్స్ వేసుకునేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేసుకున్నాం, బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా.
మనకి ఏంటంటే షోల్డర్ జాయింటింగ్ దగ్గర మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇదిగోండి నీట్ గా ఈ విధంగా సర్దేసుకొని ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అని చెప్పి చిన్న ఘాటు పెట్టేసుకోండి పై వైపున. ఎందుకంటే మనకు ఫ్రంట్ బాట్ ఒకేసారి కట్ చేసుకున్నాం కదా, దీనికి ఏంటంటే మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ జాయింటింగ్ ఎక్కడ చేసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి చిన్న ఘాట్లు రావడం వల్ల ఇక్కడ మనం జాయింటింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ షేప్ బెల్ట్ కటింగ్ చూద్దాం. మిగిలిన పీస్ ఉంటుంది కదా ఒక వైపున, దిక్క నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి మనకు ఫోల్డింగ్స్ అనేది రెండు అటువైపున ఉన్నాయి కదా, అంటే ఈ ఫోల్డింగ్ ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అంటే 4 లేయర్స్ వస్తాయి అన్నమాట. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. ఇదిగోండి మనం ఖాదీ బ్లౌజ్ అనేది తీసేసుకొని దీంట్లో నుంచి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుందాం హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది. ఇగో దీనికోసం స్టార్టింగ్ పై నుంచి ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి. మనకు ఎంత ఉంది 8 ఇంచులు అనేది హ్యాండ్ పొడవు ఉంది. ఓకేనా, హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం ఇదిగోండి కరెక్ట్ చివరి భాగంలో ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ హ్యాండ్ చివరి లూజ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, మనకి ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ మీద ఎంత వచ్చింది 5.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, అయితే ఇక్కడ మనం దానికోసం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ 2x2 బ్లౌజ్ అంటే కింద వైపున హెమ్మింగ్ చేసుకుంటాం. ఓకేనా, హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి 1.5 ఇంచ్ అనేది కింది వైపున తీసుకోవాలి. ఓకేనా, లేదంటే మీకు క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే 1.5 కూడా తీసుకోవచ్చు. మనకి 1.5 ఇంచ్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. ఇదిగోండి 1.5 ఇంచ్ అనేది ఇక్కడ లైన్ డ్రా చేసుకోరు కదా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులకి కింద వైపున ఖర్చు అవసరం లేదు ఇంకా మనకు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం కాబట్టి జస్ట్ పై వైపున 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అందుకోసం 8.5 ఇంచులకు అనేది పై వైపున మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇదే 8.5 ఇంచులు అనేది మధ్యలో ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుందాము. హ్యాండ్ లూజ్ డబల్ ఫోల్డింగ్ మీద ఎంత వచ్చింది మనకు 5.5 ఇంచులు అనేది వచ్చింది కదా, 5.5 మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి వీళ్ళకు హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం వీళ్ళ నడుము లూజ్ ఎంత ఉంది మనకు 30 ఇంచులు ఉంది. ఓకేనా, అంటే 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ కోసం ఇదిగోండి 3 ఇంచులు అనేది తీసేసుకోండి. ఓకేనా, దీంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదండి. వీళ్ళకు ఎటు పోతే క్లాత్ మాత్రమే సింగిల్ లేయర్ వస్తుంది, మెజర్మెంట్ అయితే ఏం మారదు. ఎటు పోతే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను నేను. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం చంక రౌండ్ ఎంత ఉంది అనేది తీసుకోవాలి. ఓకేనా, మనకి నడుము లూజ్ లో 4వ భాగం కూడా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు అంటే ఇదిగోండి బ్లౌజ్ ఉంది, బ్లౌజ్ లో చంక రౌండ్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఇదిగోండి మనకు పై వైపు నుంచి షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి తీసుకుందాము. ఇదిగోండి బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి మనం. ఓకేనా, ఇదిగోండి జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర నుంచి పైన షోల్డర్ జాయింట్ వరకు ఇదిగోండి చంక రౌండ్ అనేది చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా, పైన టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కింది వరకు చూసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, ఇదిగోండి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది. ఇదే 7.5 ఇంచులు అనేది ఇదిగోండి ఈ పై వైపు నుంచి ఇక్కడ మార్కింగ్ నుంచి కింద డౌన్ కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి 7.5 అనేది ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫస్ట్. ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఈ కర్వ్ తీసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుండ్రండి. దానికోసం ఏంటి అంటే ఇప్పుడు ఇది నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు 30 ఇంచులు వచ్చింది, అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా. దానికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ మీకు నడుము లూజ్ అనేది 30 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏం లేదండి. తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదిగోండి మనకి ఏం వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ కార్నర్ లాగా వచ్చేసింది కదా, ఈ కార్నర్ ని జస్ట్ మనకి ఇదిగోండి రౌండ్ షేప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల హ్యాండ్ రౌండ్ తీసుకోవడం అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుందండి. తర్వాత ఇదిగోండి మధ్యలో నుంచి కొంచెంగా లోపల వైపున మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ హ్యాండ్ చివరి మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ గా తీసుకోవాలి, ఎందుకంటే హెమ్మింగ్ చేసుకుంటాం కదా దానికోసం. తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ కొంచెం చిన్న క్లాత్ అనేది తగ్గిందండి, అదేంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. ఇదిగోండి కింది వైపుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి తలపైన చిన్న ఘాటు అనేది పెట్టేసుకోండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు మనకు సైడ్ జాయింట్ అనేది వస్తుంది కదా, ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా,
తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడం కోసం మనం వదిలిపెట్టుకున్నాం కదా 1.5 ఇంచు, ఇక్కడ కూడా ఇదిగోండి చిన్న ఘాట్ అనేది పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, దానికోసం ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక వైపున లోతు తీసుకోవాలి. దానికోసం ఈ స్టార్టింగ్ పైన మార్కింగ్ ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చంక జాయింట్ కోసం అని చెప్పేసి ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో ఓకేనా ఈ రెండు లెంత్ లోకి మధ్యలో మార్కింగ్ చేసుకొని ఈ లెంత్ వచ్చేసి 30 ఇంచు ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా 30 ఇంచు ఉండడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి 30 ఇంచు వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడి నుంచి ఈ చివరి వరకు కొంచెం డౌన్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా ఇక్కడ మనకు మిగిలిన పీసుల్లో నుంచి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. అయితే మనకి ఏంటంటే ఇది క్లాత్ ఏంటంటే సింగిల్ లేయర్, అంటే దీనికి లైనింగ్ అనేది ఉండదు. అందుకోసం ఏం చేయాలంటే మనకి షేప్ బెల్ట్ అనేది వీలైనంత స్టిఫ్ గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే స్టిఫ్ గా ఉండాలి అంటే షేప్ బెల్ట్ ఎక్కువ ఉండాలి, క్లాత్లు అనేది ఎక్కువ ఉండాలి. అందుకోసం ఏంటంటే మీకు దాదాపుగా ఒక 6 పీసులు వచ్చేలాగా చూసుకోండి. మీకు ఉన్న పీసుల్లో నుంచి దాదాపు 4 వచ్చినా ప్రాబ్లం లేదు. మిగిలిన 2 పీసులు అనేది ఎక్స్ట్రా వేరే ఈ మ్యాచింగ్ కలర్ క్లాత్ వేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి ఫస్ట్ చివరి భాగం వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే 4 లేయర్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి పై వైపున 2, కింద వైపున 2, 4 షేప్ బెల్ట్లు వస్తాయి. ఒకవేళ మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇంకా ఉంది అనుకుంటే దాని లోపల నుంచి ఇంకా 2 తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే 4 హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకేనా, ఇందాక కట్ చేసుకున్న దాంట్లో బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ ఎటువైపు ఎంత వరకు వస్తుందో ఇంతవరకు తీసేసుకోండి. ఓకేనా, ఈ లెంత్ అనేది మనకు కరెక్ట్ గా షేప్ బెల్ట్ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఒక వైపున 4 ఇంచులు, ఇటువైపున చివరి వైపున వచ్చేసి 3.5 ఇంచులు. ఓకేనా, మనకి ఈ షేప్ బెల్ట్ కటింగ్ అనేది రెగ్యులర్ గా ఒకే మోడల్ ఉంటదండి. తర్వాత వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 3.75కు మార్కింగ్ చేసుకోండి, అంటే 3.30 ఇంచులు అనమాట. ఇదేంటి నడుము లూజ్ వచ్చి నాకు 30 ఇంచులు ఉంది కాబట్టి 3.30 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ నడుము లూజ్ అనేది 30 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా ఇదిగోండి పై వైపున ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర 3 ఇంచులు తీసుకోవాలి. కింది వైపు నుంచి 3 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. లైన్స్ కలుపుకుంటూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి చివరి భాగం నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోండి. ఇక్కడి నుంచి పై వైపున 4 ఇంచుల మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఓకేనా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇటువైపున వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాము, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము, ఈ చివరి వైపున వచ్చేసి 3.5 ఇంచులు అనేది తీసుకున్నాం. ఓకేనా, ఈ 3.5 ఇంచులు అనేది చంక వైపునకి వెళ్ళిపోతుంది. ఈ 4 ఇంచులు అనేది హుక్సుల్ పట్టి వైపునకు వస్తుంది. ఓకేనా, మనకు గుర్తుండడం కోసం ఈ 4 ఇంచులు వచ్చిన దగ్గర ఇదిగోండి చిన్నగా ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకు హుక్సుల్ పట్టి వైపున జాయింటింగ్ చేయాలి అని గుర్తుంటుంది అనమాట. పై వైపున కూడా ఇదిగోండి చిన్నగా 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలిన పీసులు ఉన్నాయి కదా, ఈ మిగిలిన పీసుల్లో నుంచి మనకు నడుం బెల్ట్ తర్వాత మెడ పట్టీలు వేసుకుంటాం కదా, మెడ పట్టీలు అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అవన్నీ కట్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం క్లాత్ అనేది ఉంది అనుకుంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని మీకు వీలైతే దీని లోపల నుంచి ఇంకొక 2 షేప్ బెల్ట్ అనేది తీసేసుకోండి. ఓకేనా, ఒకవేళ క్లాత్ మిగలలేదు అనుకుంటే ఈ కలర్ క్లాత్ మీ దగ్గర వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంది అంటే దాని లోపల నుంచి ఇంకొక 2 క్లాత్లు అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను ఈ నడుం పట్టి మెడ పట్టీలు అనేది ఏం చూపించట్లేదండి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఈ మిగిలిన పీసులో నుంచి మనకు మిగతా నడుం బెల్ట్, మెడ పట్టీలు, ఉక్సుల్ బెల్ట్, కాజా పట్టి అవన్నీ కూడా తీసేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది ఏం చూపించట్లేదు మీకు. ఓకేనా, అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి అంటే నడుము రోజు మనకి ఎంత వచ్చింది, 30 ఇంచులు వచ్చింది. ఓకేనా, అయితే 30 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా, 1/2 ఇంచులతోని మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. దానివల్ల ఏంటి అంటే ఈ బ్లౌజ్ తీసుకున్న కస్టమర్
వాష్ చేస్తారు అనమాట. ఖచ్చితంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాతనే వేసుకుంటారు. ఆ పావించి అయితే మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో అదంతా కూడా షింక్ అవుతుంది. ఓకేనా? షింక్ అయిన తర్వాత మనకి ఏదైతే నడుము లూజ్ 30 ఇంచులు ఉందో అదే ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది అనమాట. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక పావించి అనేది లూజ్ కుట్టు వేసేసుకోండి. ఈ ఒక్క జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఓకేనా? ఒకళ్ళిద్దరు అయితే ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి అయితే కామెంట్ చేస్తా ఉన్నారండి. వాళ్ళు కూడా ఒకసారి వీడియోని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.